మద్యం కుంభకోణం కేసు నిందితుడు రాజ్ కసిరెడ్డిని పోలీసులు విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. వాడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ శర్మ. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైనటువంటి కసిరెడ్డి రాజ్కు రిమాండ్ విధించేటువంటి అంశంపైనే ప్రస్తుతం ఏసీబీ స్పెషల్ కోర్టులో వాదనలు వాడివేడిగా కొనసాగుతూ ఉన్నాయి. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ వాదనలు ఇరు వర్గాలు, ఇటు నిందితుని తరపు అలాగే పోలీసుల తరపు న్యాయవాదులు పరస్పరం వాదనలు చేయడం జరిగింది. ఇది రిమాండ్ విధించేటువంటి విషయంలో 14 రోజులు రిమాండ్ ఇవ్వాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్యాణి న్యాయమూర్తిని కోరడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కారణాలను అలాగే పోలీసులు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా వారు న్యాయమూర్తి ముందు ఉంచడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొన్ని ప్రాసిక్యూషన్ తరపున కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను ఎవిడెన్స్లను పెట్టకపోవడంతో కొంత జడ్జి అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా చూస్తే కనుక కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ సర్వెంటు అనడానికి ఆధారాలు ఏమిటి, ఏసీబీ కోర్టుకు ఎందుకు వర్తిస్తుంది ఈ కేసు అనేటువంటి అంశంపైనే న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే అతను పబ్లిక్ సర్వెంటు అనడానికి ఆధారాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని అడగగా దీనికి సంబంధించిన ఎవిడెన్స్లు లేకపోవడంతో కొంత అసహనం వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్లు ఇస్తామని చెప్పేసి కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి కోరిన మేరకు కొద్దిసేపటి క్రితమే కొద్ది వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి అతను గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసి దుర్వినియోగానికి పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, పెద్ద ఎత్తున లంచాలు తీసుకొని ప్రభుత్వ అధికారులను కూడా డైవర్ట్ చేసి వారిని కరప్షన్ చేశారు అనేటువంటి ఆధారాలపై ప్రస్తుతం కోర్టులో వాదనలు అయితే వాడివేడిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పటివరకు పోలీసుల తరపున వాదించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్యాణి తరపున ఇప్పుడు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ ప్రస్తుతం ఈ కేసు తీసుకొని పోలీసుల తరపున సిట్ పోలీసులు తరపున ప్రస్తుతం అయితే వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఈ కేసులో గత 5 ఏళ్లలో ఈ కసిరెడ్డి రాజు సీఎం కార్యాలయంలోనే ఉంటూ మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. మొత్తం 3,200 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేశారు, మోసం చేశారు అని చెప్పేసి ప్రధానంగా అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆధారాలు కూడా లభ్యమయ్యాయి అని చెప్పేసి ప్రస్తుతం న్యాయమూర్తి ముందు దమ్మలపాటి వాదనలు వినిపిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి నెలకు 60 కోట్ల చొప్పున అవినీతికి పాల్పడ్డారు. అలాగే అధికారులు ఏదైతే లిక్కర్ అమ్మకం కావచ్చు, అలాగే తయారీ సంబంధించినటువంటి సంస్థలు, దీనికి సంబంధించిన కొనుగోలు వ్యవహారాలు, వీటన్నిటిపైన కూడా సంబంధిత శాఖల అధికారులతో డిటెక్ట్ చేసి వారిని తప్పుదోవ పట్టించి వారి నుంచి అవినీతి అక్రమాలు చేయడం ద్వారా మొత్తం ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి మొత్తం 3,200 కోట్ల సొమ్మును కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు మళ్లించడం జరిగింది. వాటన్నిటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం వాదనలు కొనసాగిస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి అంటే ప్రధానంగా చూసుకున్న షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. తప్పుడు సమాచారంతోనూ తప్పుడు ఎవిడెన్స్ను తీసుకొని సెల్ కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విదేశాలకు కూడా ఈ వసూలు చేసినటువంటి సొమ్మును కూడా మళ్లించడం జరిగిందని చెప్పేసి దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టుగా దమ్మలపాటి శ్రీనివాస్ న్యాయమూర్తి ముందు ఉంచడం జరిగింది. చూస్తే కనుక ఈ కేసులో ప్రధానంగా ఇప్పటికే విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి సాక్ష్యం అలాగే వాంగ్మూలాలకు సంబంధించినటువంటి అంశాలు వాటిని ధృవపరుస్తూ నిన్న రాత్రి 11 గంటల నుంచి ఇవాళ 4 గంటల వరకు పోలీసులు జరిపినటువంటి ఈ విచారణ దర్యాప్తు ఏదైతే ఉందో వాటిలో వెల్లడైనటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో రిమాండ్ రిపోర్ట్ను పోలీసులు సిద్ధం చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్లను కూడా పూర్తిగా ఇతను పబ్లిక్ సర్వెంట్, ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ప్రజల నుంచి వేతనాన్ని, గౌరవ వేతనాన్ని అలాగే సదుపాయాలను తీసుకుంటూనే ప్రజల సంబంధించినటువంటి వేల కోట్లను దుర్వినియోగం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ కోర్టుకే ఇది కేసు వర్తిస్తుంది. అదే సమయంలో ప్రజల సర్వెంట్గా ఉంటూ అవినీతికి పాల్పడినందున వెంటనే రిమాండ్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా న్యాయమూర్తిని దమ్మలపాటి కోరుతూ ఉన్నారు. అదే సమయంలో దీనికి సంబంధించి ఏసీబీ కోర్టుకు వర్తిస్తుందా లేదా అనేటువంటి అంశం పైన కూడా కొంత వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, కసిరెడ్డి రాజు తరపున వాదనలు వినిపిస్తూ అసలు ఇతను ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగిగా కానీ పబ్లిక్ సర్వెంట్ కానీ చూసేందుకు వీలు కాదు అనేది అంశాన్ని వారు వాదనల ద్వారా తెలియజేయడం జరిగింది.
అయితే ప్రభుత్వ కార్యకలాపాలలో ఎక్కడ కూడా ప్రత్యక్షంగా ఇతనికి సంబంధం ఉండదు, కేవలం ప్రభుత్వానికి సలహాలు మాత్రమే ఇస్తాడు కాబట్టి ఇతనికి ఏసీబీ కోర్టుకు వర్తించదు, ఏసీబీ కిందికి రాదు, కేవలం సిఐడికి వెళ్లేందుకు మాత్రం అవకాశం ఉంటుంది అనేటువంటి వాదనను పొన్నవాళ్ళు వినిపించడం జరిగింది. అయితే న్యాయమూర్తి కూడా ఈ కసిరెడ్డి రాజు ఈ ప్రభుత్వ సలహాదారు అనేటటువంటి జీవో కాపీ కావచ్చు, లేదంటే అతను సలహాదారుగా ఉండి ప్రజల నుంచి సొమ్మును తీసుకున్నాడు వేతన రూపంలో అనేటువంటి దానికి ఎవిడెన్స్లు ఇస్తే దాన్ని పరిశీలించి తదుపరి వాదనలకు అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఇప్పుడు అతను ప్రభుత్వ సలహాదారుగా ఐటీ సలహాదారుగా చేసినటువంటి జీవో కాపీలు, అతను తీసుకున్నట్టు వేతనం, అలాగే అతను ప్రభుత్వం నుంచి ప్రజల సొమ్మును వినియోగించి పొందిన సదుపాయాలు అన్నిటికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ కూడా తీసుకొని వచ్చి ప్రస్తుతం న్యాయమూర్తి ముందు ఉంచడం జరిగింది. ప్రస్తుతం అయితే దమ్మలపాటి శ్రీనివాస్ ఈ కేసులో ఖచ్చితంగా వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది. దీని వెనక పెద్ద ఎత్తున గత సీఎంఓలో పనిచేసినటువంటి పలువురు ఉన్నతాధికారులు, అలాగే ఐపీఎస్లు ఐఏఎస్లు ఉన్నారు. కొంతమంది పొలిటికల్ లీడర్స్ వెనక ఉండి పెద్ద ఎత్తున ప్రజల సొమ్మును కొల్లగొట్టారనేటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. దీని వెనక గతంలో పాలించినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కారే ఉండొచ్చు, పెద్ద తరకాలు ఉండొచ్చు అనేటువంటి అనుమానాన్ని కూడా వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరెవరికి ఈ సొమ్ము వెళ్ళింది, ఎట్లా వెళ్ళింది, మనీ లాండరింగ్ ఎలా చేశారు, విదేశాలకు ఎలా తరలించారు, ఈ షెల్ కంపెనీలు ఎలా తయారు చేశారు, దీని వెనక అప్పటి సీఎంఓలో ఉన్న అధికారులు కావచ్చు, సీఎం సంబంధించి ఏమైనా ఉండొచ్చు ఖచ్చితంగా అనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రిమాండ్కు ఇస్తే తదుపరి దర్యాప్తు చేసి వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపై సమగ్రంగా నివేదిక రూపొందించి వీటికి సంబంధించి ప్రజాధనాన్ని రక్షిస్తామని చెప్పేసి ఈ రిమాండ్ ఇవ్వాలని చెప్పేసి ప్రస్తుతం దమ్మలపాటి కోర్టును కోరుతూ ఉన్నారు. దీని ప్రస్తుతం అయితే వాదనలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నందున ఎక్కువ వరకు రిమాండ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా న్యాయ నిపుణులు అయితే చెబుతున్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి మెరిట్స్ కేసులో ఉన్నటువంటి ఈ ఫ్రాడ్ చేసిన దానికి సంబంధించిన ఆధారాలు కావచ్చు, అలాగే ఈ ఏసీబీ కోర్టుకు ఏసీబీకి చట్టానికి పెట్టినటువంటి కేసుకు ఇతనికి వర్తిస్తుందా లేదనేటువంటి అంశంపైన జడ్జి పూర్తి స్థాయిలో పరిశీలించి ఈ రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చినటువంటి సాక్ష్యాలు ఇవి రెండు కూడా పరిశీలించి రిమాండ్ విషయంపై తుది నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి తీర్పు వెలువడేట అవకాశం ఉంది. ఒకవేళ రిమాండ్ ఇస్తే కనుక 14 రోజులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. రిమాండ్ ఇస్తే వెంటనే ఇతని సమీపంలో ఉన్నటువంటి జిల్లా జైలుకు తరలించనున్నారు. తరలించి అక్కడ కస్టడీ తీసుకొని మిగిలిన దర్యాప్తు కొనసాగించే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా పరిస్థితి. కేవలం కోటేశ్వరరావుతో కలిసి వెంకటరమణ, ఓవర్ టు స్టూడియో.